ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో ముఖ్యంగా రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో నిజంగా ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతోందా? ఒకవైపు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కావాలనే రాజకీయం చేస్తున్నారు అన్న దిశగా కూడా మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే త్వరితగతిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి అలర్ట్ అవ్వాలి అని చెప్పేసి కూడా సమీక్షలు జరుగుతున్నాయి. ఇటు తీవ్ర సంక్షోభంలో పంట కొనుగోళ్లు ఉన్నాయని బీఆర్ఎస్ అంటోంది. మరోవైపు ఈ నెల 25 నుంచి అటు బీజేపీ రైతు భరోసా అని మేము పంట కళ్ళాల్లోకి వెళ్ళబోతున్నాము అని చెప్పేసి కొనుగోలు కేంద్రాల బాట పట్టబోతున్నామని చెప్పేసి వాళ్ళు కూడా నిన్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో డిసైడ్ చేసినట్టున్నారు. సో ఏంటి ప్రస్తుత పరిస్థితి, ఏ విధంగా ఉంది? ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రతి సంవత్సరం అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మాట్లాడుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తోంది. మరి ఈసారి దాని తీవ్రత పెరిగిందా? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది డిస్కస్ చేద్దాం. అండ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ నుంచి సీనియర్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే కృష్ణ గారు. నమస్తే అండి. బీజేపీ సీనియర్ నాయకులు తులా ఆంజనేయులు గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా అయితే ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అన్నటువంటిది బీఆర్ఎస్ నుంచి మొదలు పెడతాను. దత్తాత్రేయ గారు, ఇది కొన్ని రోజులుగా మనం ఈ డిబేట్ రిపీటెడ్గా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మొన్న సీఎం గారు మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ రైతులతో రాజకీయం చేస్తోంది అన్నటువంటి మాట కూడా మాట్లాడారు. అసలు ఏంటి, ఎట్లా ఉంది పొజిషన్? కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఏంటి? కొనుగోళ్లు స్టార్ట్ అయ్యాయా, లేదంటే స్టార్ట్ అయ్యాక కొద్దిగా ఆగాయా, లేదా అసలు జరగలేదా? మీ దృష్టిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అంచనా ఏంటి? జోష్నా మేడం, గుడ్ మార్నింగ్ మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముందు చూపు అంటూ లేకపోవడమే ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటా ఉన్నామంటే, ఎప్పటికైనా కావచ్చు మనం ధాన్యం రైతుల పొలాల్లో నుంచి, పంట పొలాల్లో నుంచి ఎక్కడికైతే మన మిల్లుల్లోకి కానీ లేకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడానికంటే ముందే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులను పురమాయించి అక్కడ కాంటా ఏర్పాటు చేయడం కానీ, గోడె సంచులు ఉన్నాయా లేవా, గని బ్యాగులు ఉన్నాయా లేవా చూసుకోవడం కానీ, ఆ డబ్బనం కానీ, సుత్లీ కానీ, ఇలాంటి తాత్కాలికమైనటువంటి ప్రధానమైనటువంటి అత్యవసరమైనటువంటి అవసరాలన్నీ ఏర్పాటు చేయాలి. అయితే ప్రభుత్వము ఏప్రిల్లో ఈ తతంగం కొనసాగించడం కాదు, మార్చిలో మీ రిక్వెస్ట్ పెట్టుకున్నారు రైతులు. సార్ వర్షాలు ఆగిపోతున్నాయి, మేము పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి సార్ అని చెప్పి రిక్వెస్టులు చేస్తే ప్రభుత్వము దానికి సంబంధించినటువంటి తాత్కాలిక బడ్జెట్ రిలీజ్ చేయాలి. దానికి కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్కు ముఖ్యమంత్రి గారి పర్మిషన్ కావాలా అని చెప్పేసి, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆలస్యం చేయడం వల్ల, ఈ ప్రభుత్వానికి రైతుల విషయంలో ముందు చూపు లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వల్ల పెండింగ్లో పడి ఈ స్థాయికి వచ్చింది. ఇవాళ ఒక మార్కెట్ యార్డ్ యొక్క కెపాసిటీ ఎంత, ఆ మార్కెట్లో ఎంతవరకు ధాన్యాన్ని మనం నిల్వ చేసుకోగలుగుతాం, గత సంవత్సరం ధాన్యం ఏమైనా నిలువ ఉందా, మరి ఆ నిలువున్న ధాన్యాన్ని బఫర్ జోన్ కింద లేకపోతే బాయిల్డ్ కోటా కింద కేంద్ర ప్రభుత్వానికి పంపించాలన్నా, కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ కోటా ఎంతవరకు అంగీకరించింది, వీటన్నింటికి ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలా. వ్యవసాయదారుడు ఎట్లాగైతే వర్షాలు పడతాయి అనుకోగానే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను సమకూర్చుకొని, వస్తువులు, పెట్టుబడికి సంబంధించినటువంటి విత్తనాలు ఇవన్నీ సమకూర్చుకుంటాడు, అట్లాగే ప్రభుత్వం కూడా పంట కొనుగోలు కేంద్రాల వద్ద అదే స్థాయిలో ఉధృతంగా ఏర్పాట్లు చేయాలా. కానీ ఉధృతంగా ఏర్పాట్లు చేయకపోగా ఉల్టా చోరు కొత్త వాళ్ళకు దాండి అన్నట్టుగా ఇవాళ రైతులను తిడుతూ ఉన్నారు. రైతులు మాట్లాడుతున్న అంశాల విషయంలో మేము ప్రస్తావిస్తే మా నాయకులను కూడా ఇవాళ ఎగతాళి చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము మాట్లాడిన దాంట్లో చూసినా మేడం, హెచ్ఎంటీవీ సాక్షిగా ఇవాళ మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. రైతు సమస్యగానే మనం డిస్కస్ చేద్దాం. ఏ మార్కెట్ యార్డ్కైనా వెళ్దాం, రైతులు స్వతహాగా వాళ్ళకు ఏ పార్టీతో సంబంధం లేదు అని నేను భావిస్తా ఉన్నా, మీరు కూడా భావిస్తారు. రైతులకు పంట కొనుగోలు విషయాల్లో రాజకీయాలు అవసరం లేదు. వాళ్ళకు నమ్మకంగా ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తే మమ్మల్ని ఆదరించరు, మమ్మల్ని సేకరించి మాతోని మీడియా ముందర మీరు మాట్లాడండి సార్, మీరు మా విషయాలు ప్రస్తావించండి సార్ అని చెప్పి ప్రతిపక్షాలుగా మా దగ్గరకు రారు. మేము రైతుల దగ్గరికి వెళ్ళినా కూడా నిజంగానే ప్రభుత్వం కొంటే మమ్మల్ని కూడా అక్కడ అవసరం లేదు సార్, మీ ప్రమేయం అవసరం లేదని అంటారు. ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఆమన్గల్ వరకు ఏ మార్కెట్ లో అయినా కూడా అకాల వర్షాలు, ఇవాళ చెడగొట్టు వానలు వస్తాయి. వీటి నుంచి రక్షించుకోవాలా. రైతు పండించిన పంట 6 కాలం కష్టపడి రైతు తినక తిప్పలవాడి పండించిన పంట
మార్కెట్ యార్డులకు చేర్చాలన్నా, మార్కెట్ యార్డులో కొనుగోలు జరగాలన్నా కూడా ప్రభుత్వానికి ఒక ముందస్తు ఏర్పాట్లు ఉండాలి. అవి లేకపోవడం వల్ల ఇవాళ సమస్యలు ముదిరి ఈ స్థాయికి వచ్చినాయి. ఇవాళ ఎక్కడి ధాన్యం అక్కడే, మార్కెట్లలో ఉన్న ధాన్యం మార్కెట్లోనే, రోడ్ల మీద ఆరబెట్టిన ధాన్యం రోడ్ల మీదనే వర్షం పడితే వర్షార్పితమై కొట్టుకుపోతున్నమాట వాస్తవం కదా. ఎంతమంది రైతులు కన్నీటి పర్వతం అవుతా ఉన్నారు, ఎంతమంది రైతులు ఏడుస్తూ ప్రభుత్వానికి రిక్వెస్టులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ ప్రైవేటు యాజమాన్యాల దగ్గరికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి పోతే వాళ్ళు కాంటాల్లో కోత విధిస్తా ఉన్నారు. ప్రభుత్వం కోత విధిస్తుంది, అటు ప్రైవేట్ వ్యక్తులు కోత విధిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోవడం వల్ల ఉల్టా ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే కూడా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒకటే విషయం, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రైతు పంట ఇంటికాడికెళ్ళో లేకపోతే రోడ్డు మీద ఆరబెట్టిన పంటని ఒక వాహనంలో ఎక్కించుకొని మార్కెట్కి వస్తే మార్కెట్ లో పంట దించుకోవడానికి ప్లేస్ లేదు మేడం. ఆ ప్లేస్ లేకపోవడం వల్ల అదే లారీలో అదే ట్రాక్టర్ లో పంట ఉంటే వాడు ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు దాని మీద కిరాయి వేస్తున్నాడు. 3,000కో 4,000కో మాట్లాడుకొని వచ్చిన రైతుకు 2 రోజులు అయ్యేసరికి 8,000 అవుతుంది. అరే అమ్ముకుందామన్న పంట ప్రభుత్వం కొంటే ఈ బాధ ఉంటది కదా. సో ప్రభుత్వం ఇన్ని విషయాల్లో విఫలమైందని మేమంటే మీరు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారు, మీరు నిజంగానే మేము కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్దామా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరికి ధైర్యం ఉందో ఎమ్మెల్యే స్థాయి నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు మీరు తక్షణం మార్కెట్ యార్డులకు వచ్చి రైతులను ఎదుర్కోండి. నిజంగానే మీరు పంట కొనుగోలు చేస్తే రైతులు అడిగే ప్రశ్నలకు రైతుల తిరుగుబాటును మీరు ఎదుర్కోండి రేవంత్ రెడ్డి గారు. ఒకసారి బీజేపీ వాయిస్ కూడా తీసుకుందాం కొనుగోళ్లకు సంబంధించి, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి. ఆంజనేయులు గారు చెప్పండి, ఏంటి ఆలస్యం అవుతుందా? ఒకవైపు ప్రభుత్వం కొనుగోళ్లకు సంబంధించి అప్రమత్తంగా ఉన్నాం, ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతున్నాయి. అంటే కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది కావచ్చు, చాలా సందర్భాల్లో అది జరుగుతుంది. కానీ ఉన్నదానికన్నా కూడా తీవ్రత ఎక్కువగా చూపించి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి పార్టీలు. అంటే ఏమంటారు మీరు? మీకు అదేవిధంగా హెచ్ఎంటీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా నాతో పాటు ప్యానల్లో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా ఉదయపూర్వక శుభోదయం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏమిందంటే పొయ్యి మీద నుంచి వెళ్ళి పెనంలో పడ్డ సందంగా తయారైంది. ఇలా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధమైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా రైతుల పరిస్థితి ఈ విధంగానే ఉన్నది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే రైతులు కాయ కష్టం చేసి ఎండా వాన పురుగులు చంపడానికి పొలాల్లో ఎరువులు వేసి వారి యొక్క ప్రాణాలను పైకి తెచ్చుకొని ఇలా ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితిలో రైతులున్నారు. ఇలాంటి సందర్భంలో రైతులు కష్టపడి ఇలా వడ్లు సేకరించి పొలాలకు వెళ్ళి ఇలా కల్లాల కాడ ఊసి పెడితే ఇలా కల్లాల కాడ నుంచి వెళ్ళి కొనుక్కపోయేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త లేకపోవడం కారణంగానే ఈ విధమైనటువంటి పరిస్థితి కలిగి ఉన్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలుసు వడ్లు వస్తాయి, కల్లాల కాడికి వడ్లు వస్తాయి. అట్లా వచ్చిన తర్వాత ఈ వడ్లను ఏ విధంగా మనం చేయాలి, ఈ వడ్లను గత ప్రభుత్వము ఒక నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడ్డది. ఇవాళ రైతులకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి ముందస్తుగా ఇలా కలెక్టర్లతోనా లేకపోతే ఏదైతే ఈ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోనా ఇలా సమావేశాలు ఏర్పాటు చేసి రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేయకపోవడం కారణంగానే ఇవాళ కల్లాల కాడ ఇలా వడ్లున్నాయి. ఇవాళ ఒక్కొక్కడ మా మంచిర్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే, మంచిర్యాల ఈ కేంద్రంలో చూసుకున్నట్లయితే 128 లారీలు లోడ్ అయి ఉన్నాయండి. ఇప్పటి వరకు కేవలం 20 లారీలు మాత్రమే అన్లోడ్ అయ్యాయి. అంటే ఎక్కడ మనం ఈ వడ్లను ఏ గోదాములు ఖాళీ ఉన్నాయి, ఏ గోదాంలో వీటిని నిల్వ చేయాలి అనేటువంటి కనీసం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోకపోవడం కారణంగా ఇలా రైతులు ఇలా చనిపోవాల్సిన పరిస్థితి. ఇలా అక్కడ రైతులకు కనీసం టార్పైన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇలా కనీసం తాగునీరు ఏర్పడలేనటువంటి పరిస్థితి కారణంగా. అంతేకాదు ముఖ్యంగా రాత్రిపూట ఎప్పుడు వర్షం వస్తుందో అని చెప్పేసి కళ్ళే ఎదురు పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ వడ్లు తడవకుండా కనీసం కవర్లు కప్పుదామంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం టార్పైన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇదొక విధంగా ఉంటే అంతేకాకుండా ఇలా వడ్లను ఏదైతే గన్ని బ్యాగులో నింపాల్సినటువంటి అవసరం ఉందో ఇలా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించి అన్ని విషయాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస కార్యాచరణ లేకపోవడం కారణంగానే ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇలా గన్ని బ్యాగులను కూడా రైతులు 23 రూపాయలకు ఒకటి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అదనంగా ఇవాళ 10,000 నుంచి 25,000 రూపాయల వరకు గన్ని బ్యాగులకు ఇవాళ ఎక్కువ చెల్లించుకోవాల్సిన పరిస్థితి. అదే విధంగా అంటే కొనుగోళ్లకు సంబంధించి కూడా కేంద్రం నుంచి ముందస్తుగా ఆ క్లారిటీ రాకపోవడము,
ముందుగా 20 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అని చెప్పడము, తర్వాత వీళ్ళు లేఖ రాస్తే ఇంకా తీసుకుంటాము మరో 14 లక్షల వరకు అని చెప్పడము. అంటే ఈ గ్యాప్ వల్ల అంటే కేంద్రం నుంచి కూడా అంటే ముందే వీళ్ళు పంటకు సంబంధించి 90 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన అంచనాలు ఉండే, అంత పంట దిగుబడి వస్తుంది, సో అంత కొనుగోళ్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి. సో ఈ లెక్కల్లో కేంద్రం నుంచి డెఫినెట్గా ఇక్కడ వీళ్ళు తీసుకున్నా కూడా అల్టిమేట్గా కేంద్రమే మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం, ఎఫ్సిఐ తీసుకోవాల్సినటువంటి అవసరం. సో ఈ క్లారిటీ మిస్ అవ్వడం వల్ల ఏమన్నా ఆలస్యం అయిందంటారా, లేదంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైఫల్యాల వలన? మీ అంచనా ఏంటి? మేడం, ముందుగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సూచన తెలియజేస్తుంది. ఈ మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎంతవరకు ప్యాడీ రాగలుగుతుంది, ఎంత పాడి వేస్తుంది మీరు అనేది సమాచారం ఇవ్వాలని చెప్పేసి ముందుగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు వీళ్ళు కనీసం ఈ అధికారుల లోపం కారణంగా, అధికారుల అవగాహన లోపం కారణంగా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానా, లేకపోతే మంత్రుల మధ్య సమన్వయ లోపం కారణంగా వీళ్ళు ఏదైతే ఫస్ట్ 20 లక్షల మెట్రిక్ టన్నులకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏ విధంగానైతే మళ్ళా మాకు ఇంకా పాడి ఎక్కువ ఉన్నది, మాకు ఇంత కావాలి అని చెప్తే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దు అనుకుంటే మీరు ఎక్స్ట్రాగా రెండోసారి పంపించినటువంటి దాన్ని కూడా ఇలాంటి డిమాండ్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇమ్మీడియట్లీ మీరు పంపించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన వెంటనే ఇలా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకు ఏ విధమైనటువంటి ఇచ్చినా కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. రైతులు ఇబ్బంది పడద్దు, రైతులు కళ్ళాల కన్నా చనిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలా కళ్ళాల కాడ వడ్లను కాపాడుకోవడానికి మా లక్షపేట ప్రాంతంలో కళ్ళాల కాడ వడ్లను కాపాడుకోవడానికి వచ్చి వర్షానికి ఒక గోడకాడ నిల్చుంటే గోడగూలి ఇలా చనిపోయిన రైతులు 4. అదే విధంగా పెద్దపల్లి జిల్లాలో నిన్న చూసుకున్నాం, ఎండవేడికి ఇలా 20 లక్షల నష్టం జరిగింది. ఇలా వడ్లు ఇలా కాలిపోయి, అంతేకాకుండా నిన్న ఒక రైతు వడ్ల కుప్ప పైన పడుకొని ఆ విధంగానే గుండె ఆగిపోయింది. ఒకసారి కాంగ్రెస్ నుంచి సమాధానం తీసుకుందాము. ఆంజనేయులు గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా డిస్కషన్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ విన్నారు అంటే కొనుగోళ్లకు సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతోందని క్వశ్చన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ధాన్యం కొంటున్నాము, ఆల్మోస్ట్ 80% వరకు కూడా కొన్నాము అన్నటువంటిది చెబుతున్నారు. సో అటువంటిది ఉంటే మేము రాజీనామా అంటే ఏ శిక్షకైనా సిద్ధం అన్నటువంటిది కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అయిపోలే, ఎంత వచ్చింది దిగుబడి, ఎంత కొన్నాము అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని అడుగుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులకు పెద్దలకు డెఫినెట్ కూడా రైతులను ఇవాళ ఆదుకుంటున్నటువంటి దేశ చరిత్రలోనే రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ఇవాళ ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రజాప్రభుత్వం. మీరు చూశారు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏకకాలంలోనే ఇవాళ దేశ చరిత్రలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతుని ఆదుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా రైతులకు ఇవాళ సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజుగా బతుకుతున్నటువంటి ఏదైనా రాష్ట్రం ఉందంటే ఇవాళ అది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది. ఎస్, మీరన్నట్టు ఇవాళ కొనుగోళ్ల గురించి మాట్లాడుతుంటే ఇప్పుడే వచ్చినప్పుడు చూసిన బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చాలా మాటలు బాగా చెప్తున్నారు. అసలు వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేసినాడు అంటే నేను ఏం చెప్తున్నా అంటే డెఫినెట్ కూడా ఇవాళ మా ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు నిరంతరం సమీక్షించి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది రావద్దు, ఎక్కడ కూడా రైతులు ఇవాళ కల్లాలలో గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగినట్టు తరువు పేరు మీద అట్లాంటి వేధింపులు జరిగాయి, ఇవాళ రైతులని ఆదుకోవాలి, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్లకు ఈ అన్యాయం జరగవద్దు అనేదే ఇవాళ మొదటి ప్రాధాన్యతగా ఇవాళ ప్రజాప్రభుత్వం ఉంది. ఇవాళ మీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, నేను కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడే ముందు మీరేం చేసిరో ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఈ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులకు సోయి తప్పి ఏది పడుతుందే మాట్లాడుతున్నారు. నేను సూటిగా ప్రశ్నించండి, ఇవాళ మరి తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లల్లా దేశ చరిత్రలోనే ఎన్సీఆర్బి, నా రికార్డు ప్రకారం కాదు, ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం తెలంగాణ దేశంలోనే 2వ రాష్ట్రంగా ఆత్మహత్యలో ఉంది. ఎందుకు వచ్చిందండి? ఖమ్మంలో రైతులకు బేడీ లేసిన చరిత్ర మీది కాదా? ఇదే రైతులని గతంలో తరువు పేరు మీద ఏ విధంగా దోచుకున్నారో, మిల్లర్ల పేర్లు, అదేవిధంగా తరువు ధాన్యంలో కొనుగోలు ఎంత ఆలస్యం జరిగిందో మీరు మర్చిపోయిరా? మీరు ఇదే బీజేపీ తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే కేసీఆర్ కదా. మీరు ఇవాళ రైతుల గురించి మొసలు కన్నీరు మాట్లాడారు. లింగం యాదవ్ గారు, తరుగు తేమ అన్నది
వాళ్ళు కాదు, మీరు కాదు, అది ఒక తేమ పేరుతోని తరుగు తీయడం అనేది క్షేత్రస్థాయిలో పైనుండి అట్లా చెయ్యొద్దు, కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా అది మాత్రం జరుగుతున్న పరిస్థితి. అది వాళ్ళ టైంలో, ఇప్పుడు ప్రస్తుతం మొన్న కూడా ఒక రైతు తరుగు పేరుతోని పోతున్నటువంటి పరిస్థితికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేసింది విన్నాము. అంటే అది రిపీటెడ్, అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఎక్కడైనా కూడా క్షేత్రస్థాయిలో ఇలాంటివి అయితే వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కొనుగోళ్లకు ఆలస్యం జరగడం ఇవన్నీ మాత్రమే మీ చేతుల్లో ఉంటాయేమో కానీ అక్కడ తరుగు కోయడం అనేది అక్కడున్న పరిస్థితుల్లో చచ్చినట్టు ఇచ్చిపోతున్నారండి రైతులు. ఈ ప్రభుత్వంలో అది జరగట్లేదు. కాలర్ని తీసుకోండి. హలో, రవి హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. రవి గారు గుడ్ మార్నింగ్ అండి. రవి గారు మేడం. రవి గారు ఇప్పుడు మీ వాయిస్ వినిపిస్తోంది. నమస్తే నమస్తే, మాట్లాడండి. నా పేరు రవి అండి, కనగర్తి గ్రామము, కమలాపురం మండలము, హన్మకొండ జిల్లా అండి. చెప్పండి రవి గారు. మేడం, ఒకటి ఇప్పుడు అక్కడ మాట్లాడే కాంగ్రెస్ నాయకుడికి నమస్కారం అండి. వారు మరి ఏ జిల్లాకు సంబంధించిన నాయకుడు తెలియదు. ఒకసారి మీరు కమలాపురం మండలం కాంగ్రెస్ అధ్యక్షుడి దగ్గర రిపోర్ట్ తెప్పించుకోండి సార్. మన గ్రామంలో ఎన్ని ధాన్యం కొన్నారు, ఎంత ఉన్నది, ఎంత ఇబ్బంది పడతాననేది అన్న నీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చర్చలు పాల్గొంటే మంచిగా ఉన్నది చెప్పడానికి. కానీ నువ్వు ప్రత్యక్షంగా ఒకసారి కమలాపురం మండలం రా, మా కనగర్తి గ్రామం రా, వచ్చి మీరు చూడే ఎంత ధాన్యం కొన్నారు, ఏ విధంగా ఇబ్బంది పడతారు రైతు అనేది నీకు ప్రత్యక్షంగా అవపడుతుంది. ఇంకొకటి చిన్న అనుబంధం ప్రశ్న మేడం. హలో, మాట్లాడండి రవి గారు, అడగండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశం ఏంటంటే పెట్రోల్ బాగా పెరిగింది కాబట్టి ట్యాక్స్ తీసుకొడేస్తే పెట్రోల్ తగ్గుతుంది. కనీసం ఆ విధంగా కొంచెం పట్టణంలో వైద్యులు అందరూ బాగుపడతారు. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాక్స్ తగ్గి అని చెప్పి బాగా చేసారు. అదొక అనుబంధ ప్రశ్న. కానీ అన్న వరి ధాన్యం విషయంలో చాలా అన్యాయం చేస్తాను. ఒక్కసారి మీ కాంగ్రెస్ అక్కడ నాయకుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకోండి, మీకు అన్ని ప్రశ్నలు అవుతాయి. మన టీవీలో చెప్పడం మంచిది అన్న, మంచి చెప్తున్నాం, వెరీ గుడ్. కానీ చెప్పిన దానికి కొన్ని దాని తేడా ఉంది. కనగర్తి గ్రామం రాసుకోవాలి, కనగర్తి గ్రామం, కోలాపురం మండలం. అండ్ థ్యాంక్ యూ రవి గారు. చూసారు కదా, రైతులే చెప్తారు స్వయంగా వాళ్ళ బాధలు. ఇప్పుడు డెఫినెట్ గా కొన్ని చోట్ల ఉందండి, మేము కూడా ఈవెన్ ప్రస్తావించాను బైట్స్ తో రైతు ఫ్యామిలీ నుంచి వచ్చినామండి. మాకు రైతుల కష్టాలు లేదు అంటే రైతులు పడేది లేదు అనడానికి లేదు అని చెప్తున్నాను. నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేస్తున్నారు, మంత్రులు చేస్తున్నారు. డెఫినెట్ కూడా ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు మిత్రుడు పెద్ద అయిన రైతు చెప్పాడు. డెఫినెట్ కూడా ఇది ప్రజా ప్రభుత్వం. ఎక్కడైనా ఏదైనా నిర్లక్ష్యం, అధికార నిర్లక్ష్యంతో ఇంకేదైనా జరిగితే డెఫినెట్ కూడా దాన్ని కరెక్ట్ చేసుకుంటామండి. ఇది ప్రజా ప్రభుత్వం. మీరు కేసీఆర్ లెక్క గడిలో కూర్చొని నేను ఎకరాలు కోట్లు పండిస్తామా ఫామ్ హౌస్ నుంచి అని మేము అట్లా చెప్పట్లేదే. రైతు ఏమంటున్నా, ఇప్పుడు పెద్ద ఆయన రైతు చెప్పిండు. డెఫినెట్ కూడా అక్కడ అధికారుల ఈ గడిల పాలన, ప్రజా పాలన, ఇప్పుడు ఈ లైన్ మధ్యలోకి వచ్చాను. ఒకటండి, మీరు ఈ వర్డ్స్ అన్నారు అన్న రైతు చెప్పాడు. డెఫినెట్ కూడా మేము కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడైతే మాట్లాడతాం డెఫినెట్ కూడా ప్రభుత్వం కూడా నేనేమంటున్నా, అక్కడక్కడ కొన్ని ఏదైనా వాళ్ళ గన్ని బ్యాగుల గురించి. ఎందుకంటే మనకు తెలుసు బెంగాల్కు చాలా మంది ఎలక్షన్స్ పోయిన తర్వాత రిటర్న్లో కొంచెం రావడానికి వర్కర్లు వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అవుతుంది, కొంచెం మైగ్రేషన్. ఎందుకంటే ఎక్కువ కూడా మనం బెంగాల్ వర్కర్స్ మీదనే మనం మైగ్రేట్ అవుతాం. సో వాళ్ళు వస్తున్నారు. రెండోది, ఇక్కడ ఏదైనా అధికారుల మీద ఏదైనా చిన్న చితక ఏదైనా పొరపాట్లు ఉండడం, వాళ్ళ నిర్లక్ష్యం ఉంటే డెఫినెట్ గా దాన్ని రెక్టిఫై చేస్తామంటున్నాం. ఈవెన్ సీఎం సార్ కూడా సమీక్ష నిర్వహించి 1 వీక్ అవుతోంది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్, ఈవెన్ ఓవరాల్ సమీక్ష అయితే జరిపారు. అందులో ఈవెన్ ఒకవేళ ఇంకా ఇప్పటికే ఆలస్యమైంది, ఇక ఆలస్యం అవుతే మున్ముందు అవుతే కనుక మీ పైన కూడా చర్యలు తీసుకుంటామని కాస్త తీవ్రంగానే హెచ్చరించారు. అంటే 1 వీక్ అవుతోంది, బట్ దానికి తగ్గ ఏమంటారు రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. కొనుగోళ్లలో వేగం పెరగలేదు. అది క్వశ్చన్. జోష్నా గారు నేను ఏమన్నా, అందుకే ముఖ్యమంత్రి గారు అంటే ఎంత సీరియస్ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ గతంలో ఇట్లా అందుకే నిరంతరం సమీక్షిస్తున్నాడు. మంత్రులు, ముఖ్యమంత్రి నిరంతరం అంటే రైతులని ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది రావద్దు. ఇవాళ కలెక్టర్లతో సమీక్షలు చేసి అధికారులతో అక్కడ కల్లాలలో ఏం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరగద్దు అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి అనుగుణంగా నేనేమంటున్నా, అయినా కూడా ఎందుకంటే అయినా కూడా వ్యవస్థలు ఎక్కడ ఏదైనా అట్లాంటి ఇప్పుడు పెద్ద ఆయన చెప్పిండు ఒక అట్లాంటిది ఏదైనా ఉంటే దానికి సమీక్షిస్తాం, తొందరలోనే దాన్ని రెక్టిఫై చేస్తాం. ఏ విధంగా మన అందరి ఉద్దేశం ఏంటండి, రైతులని మనం ఆదుకోవాలి. ఇదే కదా ఇవాళ మీరైనా మేమైనా లేదా ఎవరైనా కూడా మన అందరి లక్ష్యం రైతులకి ఇబ్బంది పడొద్దు. దీని పేరు మీద రాజకీయాలకు తప్ప మంచిది కాదు అంటున్నా. ఇవాళ 10 ఏళ్లలో నీకు ఏనాడైనా రైతులు గుర్తొచ్చినా? 10 ఏళ్ల ఏనాడైనా కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ రైతుల కాడికి పోయినా? ఐ కెన్ ఛాలెంజ్ యూ, ఒక్కసారైనా 10 ఏళ్లలో కేటీఆర్ రైతుల పొలాల కాడికి కానీ కల్లాల కాడికి పోయినవి
మార్కెట్లో రైతులు ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా కేటీఆర్ మాట్లాడిందా? ఇవాళ నువ్వు అధికారం కోల్పోయిన తర్వాత నీ యొక్క రాజకీయ ఉద్దేశం కోసం నువ్వు మాట్లాడుతున్నావు. ప్రేమ లేదంటున్నా. రైతుల దగ్గరికి పోకపోవడం ఒకటి, ముందు రైతులకు పని జరగాలి. పని చేస్తున్నాం, పని దగ్గర ఉన్నాం. మేము రైతుల దగ్గర ఉన్నాం. ముఖ్యమంత్రి మంత్రులు రైతుల దగ్గర ఉన్నారు, కల్లాలలో ఉన్నారు. మేము వాళ్ళకి ఆదుకుంటున్నాం. నువ్వు ఏనాడు చేయలేదు అంటున్నా. నువ్వు చేయకపోవా? ఇవాళ నువ్వు మొసరు కన్నీరు. ఇవాళ రైతులు అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ప్రభుత్వం మీద బట్టగాలు చేద్దాం. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎంత అసలు ఏమనాలండి? బీజేపీ నాయకులు ఈ దేశంలో రైతుల గురించి మాట్లాడతారా? ఏం చేసిరంటే రైతులకు చెప్పాలంటే ఎక్కడ ఇచ్చారో. ఇవాళ మేము బోనస్ ఇచ్చాం, రుణమాఫీ చేశాం. నీ దేశం ఇవాళ 19 రాష్ట్రాలలో బీజేపీ అధికారులు ఉంది డైరెక్ట్ గా, ప్లస్ వాళ్ళ కోయిలేషన్ తో ఇంకో కొన్ని రాష్ట్రాలు. ఎక్కడ ఏ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మిత్రమా మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడక రాసుకో. ఇవాళ దేశంలో ఎక్కడైనా నేను చూసిన, నేను సూటిగా ప్రశ్న రైతులకు వాళ్ళు ఏమన్నారు? మేనిఫెస్టో చదువుకోమని 2019 బీజేపీ మేనిఫెస్టోలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు. ఏది ఏమనండి? డైరెక్ట్ నరేంద్ర మోడీని ఇస్తామంటే ఇవాళ మీరు చూస్తున్నాడు కార్పొరేట్ కు లక్షల కోట్లు ఇవాళ మాఫీ చేసిరు. మన రైతులు ఏం చేసిరండి? ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ రుణమాఫీ చేయొచ్చు కదా, మాఫీ చేయొచ్చు కదా. నేనేమంటున్నా, మీరు చేయరు, మీకు చేత కాదు. రైతులను మీరు చేస్తున్నాం. డెఫినెట్ కూడా మేము ఆదుకుంటాం. రైతులు మా ప్రజా ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. ఎక్కడ ఏదైనా ఉన్నా కూడా 1-2 దగ్గర. దత్తాత్రేయ గారు విన్నారు కదా, మీరు కావాలనే బట్టగలిసి మీదేస్తున్నారండి వాళ్లకు. మేడం నేను కాదు మేడం, ఇప్పుడు ఇంతకు ముందే కాలర్ మాట్లాడిండు, చాలా స్పష్టంగా చెప్పిండు. అయ్యా ఎందుకయ్యా మీరు ఇట్లా అబద్ధాలు వల్లే వేస్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చింది అదే కదా మేడం, మోసం చేయడం. రైతులని, కౌలు రైతులని, రైతు కూలీలకు ఎంతమందికి ఎన్ని డబ్బులు ఇస్తామని మోసం చేసిండ్రు. పంట దిగుబడి సాయం కింద, లేకపోతే పంట పెట్టుబడి సాయం కింద 15,000 ఇస్తాం, రైతులకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? బోనస్ అన్ని పంటలకు 9 ప్రధాన పంటలకు మేము బోనస్ ప్రకటిస్తున్నామన్నారు. ఇచ్చిండ్రా? 34 రకాల అంశాలను వాళ్ళు వరంగల్ డిక్లరేషన్ లో, రైతు డిక్లరేషన్ లో ప్రకటించారు. మరొక రైతుతో మాట్లాడదాం. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. రాజేశ్వరరావు గారు మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. వీరు రాజేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి రాజేశ్వరరావు గారు. ఇప్పుడు డిబేట్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు కదా మేడం, తరుగు లేదని చెప్పి. ప్రజెంట్ మా ప్రభుత్వం తరుగు లేదంటున్నారు కదా. మా గ్రామంలో రండి, ఇప్పటికీ 43 నుంచి 44 కిలోలు తరుగు పెడుతున్నారు మేడం. మేము 2 రోజులు, ఇప్పటికీ 2 నెలలు అవుతుంది పోసి, మా దగ్గర కళ్ళాల మీద పోసి, ఇప్పటికీ కాంట జరగడం లేదు. లారీలు నింపి ఇప్పటికీ మొన్న వారం రోజులు అవుతుంది, లారీలు లేవు. అన్ని బ్యాగులు కొరత ఉంది, ప్రతిదీ కొరత ఉంది. ఎక్కడ మేడం వీళ్ళు చేసేది? రైస్ మిల్ ఎక్కడ లోకల్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎక్కడ కూడా కనీసం సమస్య ఉందంటే కళ్ళాల అక్కడికి రావడం లేదు. కనీసం పరిష్కారం వాళ్ళు వస్తేనే సమస్య ఏమన్నా పరుగులు పడుతుందేమంటే అట్లా లేదు. తరుగు లేదనడం మాత్రం తప్పు మేడం. ఇప్పటికీ 42 నుంచి 44 వరకు తరుగు పెడుతున్నారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి నిజంగా ఆలస్యం ఉందా, లేదంటే కొంతమేర ఆలస్యం ఉంది కానీ ఓవరాల్ గా ఇది తీవ్రత ఎక్కువ అని చూపిస్తున్నారా? మీరైతే రైతే కదా, మీ దగ్గర సిచ్యువేషన్ ఎట్లుందో చెప్పండి. మా దగ్గర అయితే ఇప్పటికీ మేము నెల రోజులకు మనది 100%, 20% కూడా సరిగ్గా కాలేదు మేడం. మా దగ్గర ఇప్పటికీ 80% దాకా కొనుగోలు కావాలండి మా గ్రామంలో. 20% మాత్రం. మీరు ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి? మేడం మీరు ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి? మేము పోసి 4 రోజులు అవుతుంది. మేము ఇంకా మాకంటే తర్వాత పోసిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్తున్నారు మేడం 20% వరకే అయింది ఇప్పటికీ క్యాడీ కొనుగోలు మా విలేజ్లో మాత్రం. మా విలేజ్ అని కాదు, మా మండలం మొత్తం అదే పరిస్థితి ఉంది. ఎక్కడ లారీలు కొరత ఉంది. నిన్న ప్రతిరోజు కలెక్టర్ వద్ద కానీ, లేకుంటే రోడ్ల పైన కానీ ధర్నాలు, రైతులు ధర్నాలు ఉన్నాయి. ఎక్కడ కూడా స్పందన లేదు. కనీసం ఈ ఎమ్మెల్యే గారు కానీ, లేకుంటే ఏదైనా అధిష్టాయి నాయకులు వస్తే మన పరుగులు పడుతుందంటే సార్ అధికారులు ముక్కుబడికి వస్తున్నారు, పోతున్నారు. అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే మీకు ఏం చెప్పినారండి? అంటే లారీలు ఇవ్వనా, లేదంటే హమాలీల కొరతనా, లేకపోతే ఎట్లా మీ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు కాంటా పెడతలేరు? మా విలేజ్ మటుకు హమాలీల కొరత ఉంది, ఒకటే బ్యాచ్ నడుస్తుంది. లారీల కొరత ఉంది, ప్రతిదీ ఉంది మేడం మా విలేజ్ మటుకు. ఎక్కడ మండలంలో మొత్తం మా మండల స్థాయిలో లారీల కొరత చాలా ఉంది. ఎక్కడ కూడా కరెక్ట్ అవుతుంది మేడం. ఒకసారి వాళ్ళు నోట్ చేసుకోమనండి. నోట్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. వాళ్ళు చెప్తున్నాం, ప్రతినిధికి చెప్తున్నాం మనకి. ఓకే.
లింగం యాదవ్ గారు మీ సమాధానం తీసుకుంటాను ఒకసారి. దత్తాత్రేయ గారు మీరు కన్క్లూడింగ్ పాయింట్ కి రండి. మీరు మాట్లాడే మధ్యలో మేడం కన్క్లూడింగ్ పాయింట్ కాదు, ఇప్పుడు చాలా స్పష్టంగా రైతులే వాళ్ళ కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా హెచ్ఎంటీవీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప చెల్లుమనే విధంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏమైనా అబద్ధము మేము మాట్లాడింది ప్రభుత్వం మీద మాకేం కుట్ర ఉంటుంది మేడం? ప్రజాస్వామ్యంలో రైతుల సమస్యలు ఉంటాయి, మహిళల సమస్యలు ఉంటాయి, మహిళల మీద దాడుల సమస్యలు ఉంటాయి. ఏదున్నా కూడా దాని తరపున నిలబడి వాళ్ళ తరపున బాధితుల తరపున మేము పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంటుంది. అయితే ఇవాళ ప్రభుత్వము ఈ విషయాలన్నింటిపైన మేడం ఇవాళ మా బాధ ఏంటంటే రైతులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో లారీ యజమానుల సంఘంతో ముందస్తుగా మీటింగులు పెట్టి ప్రభుత్వం వాళ్ళని పురమాయించాల్సిన అవసరం ఉండే, అది చెయ్యలేదు. కాబట్టి లారీల కొరత ఏర్పడ్డది. లారీలు లేకపోవడం వల్ల ఊర్లకు లారీలు పోకపోతే అక్కడ అధికారులు నిలబడ్డ కొనుగోలు జరిగిన బస్తాలు ఎక్కడ నింపుతారు? మళ్ళా వర్షం పడితే బస్తాలు నింపిన బస్తాలు కూడా మళ్ళీ వర్షార్పితం అవుతాయి. రెండోది. మూడోది, ముఖ్యమంత్రి గారేమో 80% కొనుగోలు అయిపోయినాయి అంటున్నాడు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 50% అయిపోయింది, ఇంకో 50% ఉంది, మేము త్వరితగతిన చేస్తాం అంటున్నాడు. ఒకరికి మధ్య ఇంకొకరికి మధ్య పొంతన లేకుండా ఎందుకు ఈ అబద్ధాలను వల్లే వేస్తా ఉన్నారు? ఎందుకు రైతులను మోసం చేస్తున్నారు? రైతుల విషయంలో ఇప్పుడు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ వాళ్ళు ఉంటుంది అనుకుంటున్నా. ఆ క్యాబినెట్ మీటింగ్ లో తక్షణం ఎక్కడికక్కడ బేషరతుగా రైతులకు కాంటాలు కోతాలు విధించకుండా వాళ్ళకు గిట్టుబాటు ధరతో కూడినటువంటి రేట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కొనుగోలు చేయాలనేటువంటిది మా డిమాండ్ మేడం. ఓకే, ఆంజనేయులు గారు లింగం యాదవ్ గారు ఇంతకుముందు ప్రస్తావిస్తూ రైతులకు చేసేటువంటిది ముఖ్యంగా రుణమాఫీ కావచ్చు, లేదంటే మిగతా ఈ బోనస్ కావచ్చు, రైతుల ఆస్పెక్ట్లో చూస్తే మేమే అంటే కంపారిటివ్లీ బీజేపీ కన్నా చూసినా కూడా కాంగ్రెసే బెటర్గా రైతుల గురించి ఆలోచిస్తోంది. కానీ మీరు కూడా రైతుల పట్ల ఏదో కళ్ళబొల్లి ప్రేమ అంటారా అట్లాంటిది చూపిస్తున్నారు అనేది లింగం యాదవ్ గారి ఉద్దేశం. ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటంటే ఆ పార్టీ అబద్ధాలు అనే పునాదుల పైన నిర్మించుకున్నటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా అబద్ధాలు చెప్పి అధికారంలో రావడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. ఇలా స్వయంగా కాలర్స్ ఫోన్ చేసి ఇలా మా కళ్ళాల వడ్లు ఉన్నాయి అది చూడండి అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో 8,517 కళ్ళాలలో వడ్లు అట్లనే ఉన్నాయి, అది స్వయంగా చూడండి అంటే మేము కొంటున్నాం అని చెప్పేసి ఇక్కడనే అబద్ధం కనబడతా ఉంది. రెండో విషయానికి వస్తే ఇలా కేంద్ర ప్రభుత్వము రైతులకు ఏం చేసింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇలా పిఎం కిసాన్ యోజన కింద చిన్నకారు రైతులకు సంవత్సరానికి 3 సార్లు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉంది. అంతేకాదు కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద 3 లక్షల రూపాయలు ఏదైతే రైతులు పంటలు పండించుకోవడానికి ఏ విధమైనటువంటి పంటలు పండించుకోవడానికైనా కూడా 3 లక్షల రూపాయలు ఇవాళ ఆర్థిక సహాయం చేస్తా ఉంది. సరైన సమయంలో కరెక్ట్ వడ్డీ లేకుండానే ఈ 3 లక్షల రూపాయలు ఇస్తా ఉంది. అంతేకాదు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇవాళ రైతులకు ప్రతి నిత్యం అందుబాటులో ఉంటూ రైతులకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి, రైతే రాజు అనే విధంగా ఇవాళ ప్రధానమంత్రి గారి యొక్క ప్రభుత్వం పోతా ఉంది. అంతేకాదు ఏదైతే యూరియా బస్తాలు కూడా ఇలా 2,500 రూపాయలటువంటి యూరియా బస్తాల్ని కూడా ఇలా 260 రూపాయలకు సబ్సిడీతోని ఇవాళ ఇవ్వడం జరుగుతాం. అంటే రైతులకు ఇన్ని చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమి కనిపించవు. బట్టగాల్సి మీ చేసుడు పక్కలు లేతలేరు, ఫస్ట్ మొదలు వేసుడు స్టార్ట్ చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి లోపం, మంత్రుల మధ్యలో ఉన్నటువంటి వైఫల్యం, ఆడే ఒక అతను చెప్తే అతను నాకు చెప్పేవాడా నా శాఖలు నేను చూసుకుంటా, నా శాఖలో నీ పెత్తనం ఏంది, ఈ శాఖలో నీ పెత్తనం ఏందని వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కొట్లాటల కారణంగానే ఈ వైఫల్యం జరుగుతా ఉంది. ఆంజనేయులు గారు కాలర్ ఉన్నారు సిరిసిల్ల నుంచి, మల్లారెడ్డి గారు రైతు. మల్లారెడ్డి గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి, చెప్పండి సార్. వారం రోజులు ఫోన్ చేసి మీరు నేను ఫోన్ చేశాను మేడం. అర్థం కాల. వారం రోజుల నుంచి 2 కుప్పలు జోకిరు మేడం, 2 కుప్పలు జోకిరు. వారం రోజుల నుంచి 2 కుప్పలే జోకారు. 2 కుప్పలు జోకిరు. ఈ 20% కూడా కనబడుతులు కాలేదు ఇక్కడ మా ఊర్లో. మీ ఊళ్ళో వాళ్ళు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు ఏం మాట్లాడదు, పోయి కాంగ్రెస్ అని పోయి రోజు తీయాలి అది మాట్లాడలేదు. ఇవన్నీ తీసుకురావాలి. అక్కడ ఏమి లారీలు రావు, ఏం రావు. ఒక ఎంఆర్ఓ ఏం చెప్తాం, ఆ రోడ్డు మీద నిలబడి లారీలు వచ్చినట్టు పంపించారా? ఇంతకు మీరు పంపించలేదా? ట్రాక్టర్లో పెడతారు, ట్రాక్టర్ రాదంటారు. ఏ చేస్తామన్నా కాలుకి మెడకెత్త కాలు చేస్తే మెడకు మందు బస్తాలు ఒక యూరియా వస్తాయన్న కూరగాయలు పెట్టుకున్నామంటే యూరియా వస్తలేదు, ఏది లేదు. కరెంట్ పొద్దుల వస్తుంది, పొద్దుగా వచ్చింది కట్ట, మళ్ళా రాత్రిపూట ఉంటేనే లేదు కరెంటు. ఇంతకు ముందు 24 గంటలు 5 గంటలు తీసేది కరెంటు. ఏమనంటే కేసీఆర్ చెప్తారు, బీజేపీ చెప్తారు. వీళ్ళు ఏజెంట్ మంచిగా అడ్డు పోమన్నారు, వీళ్ళని ఏమన్నా ఎన్ని ఉన్నారా?
యూరియా బస్తాలు ఇవ్వమన్నారు. ఇప్పుడు పైసలు తీసుకొని కదా యూరియా బస్తాలు ఇవ్వమన్నారు. అటు ఇవ్వలేదు. ఇక్కడ మీ ఏరియాలో ఉన్న అంటే ఇష్యూ ఏంటి, ఎందుకు కొనట్లేదంటే ఏంటి సమాధానం వాళ్ళది? లారీలు వస్తూనే ఉంటారు. అమలు ఉండదు, మాకు అమలు ఉన్నారు. అన్ని బ్యాగులు రావు, లారీలు రావు. ఓకే, అన్ని ఉన్నాయి. ఇక్కడ అమ్మాలీల కొరత, గన్నివేల కొరత లేదు, కానీ లారీలు లేవు. లారీలు ఒక్కటి వస్తుంది, 2 రోజులు ఒకటి వస్తుంది. నేను ఏమంటున్నా సార్, వారం రోజులు అయితే మీకు ఫోన్ చేసి వారం 15 రోజులు ఎంత అవుతుందో ఒక్క 2 కుప్పలు పెట్టినాం. లాస్ట్ టైం మనం డిబేట్ పెట్టినప్పుడు మీరు కాల్ చేసినారు కదా? కాల్ చేసి 2 కుప్పలు పెట్టిన అప్పటి నుంచి చెప్పారు. ఏమి ఏమంటారు చెప్పారు మీరు మేడం? మా దగ్గర ఉన్నాయి 300 నంబర్లు. 300 నంబర్లు ఎప్పుడు ఇవ్వాలి మాకు? ఓకే 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 మల్లారెడ్డి గారు, అర్థమైంది. మీరు కన్క్లూడింగ్ పాయింట్కి రండి ఆంజనేయులు గారు. ఇవాళ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతు చెమటను కూడా తేమ రూపంలో కొలిచేటువంటి ప్రయత్నం చేస్తూ సాగుతా ఉంది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కాలర్స్ పాపం రైతులు చెప్తా ఉన్నారు, కళ్ళల కాడు ఉన్నటువంటి రైతులే ఇవాళ కంత ప్రత్యక్షంగా చెప్తా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాన్ని మాయభూషి మర్మం చేసేటువంటి ప్రయత్నం, పక్కోళ్ళ మీద ఏదో బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప దీనికి మేము ఏ విధమైనటువంటి రైతులు చెప్పండి, మేము దీనికి ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు సాగాలి అనేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయట్లేదండి. ఇంకో విషయం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా రైసు మిల్లులు ఇలా పెండింగ్ ఉండే రాష్ట్ర శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క రైస్ మిల్లు 10 కోట్ల నుంచి 18 కోట్లు 20 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్నటువంటి రైసు మిల్లుల్ని ప్రభుత్వం ఆధీనం తీసుకున్నాయి. ఆ ఆధీనం తీసుకున్నప్పుడు ఆ గోదాములన్నీ ఖాళీ ఉన్నాయి. ఆ గోదాములలో కూడా ఈ వడ్లను తీసుకుపోయి పెట్టచ్చు. కనీసం అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేస్తలేదు అని అంటే ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన సాగుతుంది? వాళ్ళ దగ్గర లింగం యాదవ్ గారు సమాధానం తీసుకుందాం. మీరు విన్నారు, కాలర్సే మాట్లాడారు, వాళ్ళ సిచ్యువేషన్ చెప్పారు. అంటే వాళ్ళు ఏ ఏరియాతో పర్టికులర్గా ఎన్నెత్తారు, ఏంటిది, ఎంత కొన్నారు, ముఖ్యంగా ఈవెన్ హమాలీల కొరత లేకపోతే అది లేదని చెప్పారు, గన్ని బ్యాగులు ఉన్నాయన్నారు, లారీలు కొన్ని చోట్ల హమాలీల కొరత ఉంది. అంటే ఒకటి ఉంటే ఒకటి లేని సిచ్యువేషన్. నేను ఏమంటున్నంటే బహుశా ఎవరైతే మీరు అంటారో రైతులు డెఫినెట్ కూడా రైతులు అంటే ఇంత ప్రజాప్రభుత్వంలో ఇంత ఫ్రీగా వాళ్ళు ఉన్న అభిప్రాయాన్ని చెప్తున్నారంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఏ విధంగా తెలంగాణలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, ఇవాళ ఏదైతే రైతులని చెప్పినారో ఐ రెస్పెక్టెడ్, డ్యూ రెస్పెక్ట్ వాళ్ళు రైతులు డెఫినెట్ కూడా అక్కడ ఏదైతే సమస్య ఉందో వారు నిజమైన రైతులా లేకపోతే ఏం చేసిరు, ఏం జరుగుతుంది అనేది డెఫినెట్ కూడా ఇవాళ ప్రభుత్వం అక్కడ ఏదైతే ఇప్పుడు విలేజ్లు చెప్పారో డెఫినెట్ కూడా లింగం యాదవ్ గారు ఒకటి మెన్షన్ చేయాలి. నేను చెప్తున్నాను, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనం చాలా రైతులకు సంబంధించిన అప్పుడు కూడా కాల్స్ తీసుకున్నాం, మీకు గుర్తుందా? అప్పుడు కూడా మనం కాల్స్ తీసుకున్నాం. అదే చెప్తున్నా జోష్నా గారు, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. లింగం యాదవ్ అర్థం చేసుకుంటలేవు, బానే ఉన్నావు, చెప్పింది వినుగా, నువ్వేం చేసినావు తెలుసు, నువ్వు పదండి. అప్పుడు కూడా కాల్స్ చేసి మాట్లాడేవాళ్ళు మన దానికి. ఇప్పుడు నేను మీడియా ప్రతినిధిని, మీరు అధికార పక్షం డెఫినెట్ కూడా వాళ్ళు చెప్పారు. నేను ఎక్కడ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సమస్యల దృష్టికి వచ్చిన ఏందైతే ఇవాళ బీఆర్ఎస్ ఆధీనంలో అంటే 10 ఏళ్లలో వాళ్ళు రైసు మిల్లులని వాళ్ళ చెప్పు చేతులు పెట్టుకొని ఇవాళ రైస్ మిల్లు ఓనర్లు ఏ విధంగా కొన్ని అట్లాంటి సమస్యలు కూడా, ఎందుకంటే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఇట్లా చేయడం వల్ల కొంచెం ఆ సమస్యలు కూడా ఉన్నాయి. నేను అంత ముందుకే చెప్పిన రైతు ఇవాళ ఎవరైతే వర్కర్లు కూడా బెంగాల్ నుంచి రావాలి, వాళ్ళ ఎలక్షన్స్ పోయి ఉలికేందుకు నీకు గుంత ఉలుకు ఎందుకు పడుతున్నాం? మేము మాట్లాడుతున్నాం, మేము వింటున్నాం, రైతులు చెప్తున్నారు సమస్య ఏదైనా ఉంటే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు ఇవాళ మా అల్టిమేట్ లక్ష్యం రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు. రైతులు ఇవాళ వాళ్ళు చెప్పారు కళ్ళల్లో ఆగినని, అది ఏ విలేజో ఎక్కడో ఇప్పుడు పెద్ద ఆయన చెప్పాడు. డెఫినెట్ కూడా మేము కూడా ప్రభుత్వం దృష్టికి వస్తే డెఫినెట్ కూడా దాన్ని సీరియస్ తీసుకొని అక్కడ ఏం జరుగుతుంది, అధికారులు నిర్లక్ష్యంగా ఉందా లేదా అక్కడ లోకల్ మిల్లర్లు ఏదైనా సమస్య ఉందా, మిల్లర్లు కావలసుకొని ఏదైనా చేస్తున్నారా, ఇంకేదైనా సమస్య ఉందని మేము తెలుసుకుంటాం. రఘు గారు ఖమ్మం నుంచి ఉన్నారు, ఖమ్మం నుంచి ఒక కాలర్ ఉన్నారు. రఘు గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నేను రైతు, నా కౌన్సిల్ రెవెన్యూలో 107 సర్వే నెంబర్లో వరేసా. యాక్చువల్ గా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇబ్బంది ఉంది వాస్తవమే, కానీ ఇబ్బంది అనేది మేడం చెప్పండి ఇబ్బంది అనేది యాక్చువల్ గా ఇక్కడ అమ్మాలీలు దొరకట్లేదండి మా దగ్గర. పప్పులు పెట్టినా కూడా లారీ మేడం చెప్పండి రఘు గారు వినిపిస్తుంది. వాస్తవమే అమ్మాలీలు దొరకట్లేదు, ప్లస్ లారీలు కూడా మా దగ్గర రావట్లేదు. బ్యాగులు అయితే వచ్చాయి కానీ ఇబ్బంది ఉంది. గతంలో మాది వేదాపురం సొసైటీలో వేస్తే టీవీఎస్ నెంబర్ మీద కూడా లారీ మీద ఛార్జీలు
ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తీసుకుని మా దగ్గర ఎయిర్పోర్ట్ సొసైటీ చైర్మన్ సస్పెండ్ అయ్యింది, ఏది టీఆర్ఎస్ అధ్యక్షుడు ఓకే డైరెక్టర్ కూడా. కానీ ఇప్పుడు అటువంటి ఏఈ జరగట్లేదు. ఇబ్బంది ఉంది వాస్తవం. వ్యాపారం అంటే అక్కడ అమానీలు రాక ఇబ్బంది అవుతుంది వాస్తవం, ఇది కరెక్ట్. కానీ గవర్నమెంట్ కొనట్లేదు, అది తప్పు. కానీ లారీలు అమానీలు రాకపోతే తప్పు. వీటన్నిటికీ ఉచిత ఆహారం తీసేస్తే ఎవరికి వాళ్ళు పనికి పోతారు, రైతులకు కానీ ఏది కానీ. ఈ రైతు పనులు కూడా వస్తుంది, మాకు డైరెక్ట్ గా బోనస్ ఇస్తే చాలు ప్రతి పంటకు కూడా. ఓకే నేనేమంటున్నానంటే ఇప్పుడు చూడండి క్లారిటీగా చెప్పారు, అంటే ఏది ఉంది ఏది లేదని క్లియర్ గానే మాట్లాడుతున్నారు. ఈవెన్ గతంలో మేము డబ్బులు చెల్లించే ఇప్పుడు అది లేదన్నారు, అంటే బాగానే చెప్తున్నారు. మీకు అర్థమైందా? మీరు రైతులు కాదేమో అని పొరపాటు పడకండి. మనం ఎట్టి పరిస్థితులు ఒకటి నేను డిస్క్లైమర్ వేస్తా, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు గానీ ఒక పార్టీకి గానీ మనం వంత పాడము, అది గుర్తుపెట్టుకుని. మీరు అధికార పక్షం డెఫినెట్ గా మిమ్మల్ని రైతులు ఇంకా చెప్పండి, నేను రెడీ టు లిజన్ రాసుకుంటే ఇంకా మీరు 100 కాళ్ళు తీసుకోండి, నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మా ప్రభుత్వం ఎక్కడ కూడా ఎవరు కూడా వాయిస్ ని అనచాలని చూడదు. ఇవాళ ఇప్పుడు పెద్ద ఆయన చెప్పాడు, రైతు గతంలో ఎట్లుండే, గతంలో ఎట్లా అధికారులు ఏ విధంగా తీసుకునేది, ఏ విధంగా సస్పెండ్ అయ్యి, కానీ వాళ్ళు ఈ ప్రభుత్వంలో అట్లా జరగట్లేదని పెద్ద ఆయన చెప్పాడు. ఎస్, ఎట్ ద సేమ్ టైం కొన్ని అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి, దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నాం. ఇవాళ మా ప్రభుత్వమే రైతులని ఆదుకోవాలని చూస్తుంది. ఎక్కడ కూడా 100% ఉందని ఎక్కడ మేము చెప్పట్లేదే. ముఖ్యమంత్రి గారు చెప్పారు, కొంత రైస్ మిల్లర్లు వాళ్ళు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటే అదొకటి, కొంత మనకి ఏదైతే అమాలీలు బెంగాల్ నుంచి మేజర్ గా మనం డిపెండ్ అయి ఉంటాం, వాళ్ళు ఎలక్షన్స్ పోయి కొంత రావట్లేదు, అదైంది. కొన్ని ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి గన్నిబాల్. సో ఇవన్నీ కొన్ని విషయాలు దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నాం. నేను ఏమంటున్నానంటే దయచేసి మీకేదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, మీరేదో రైతులను ఆదుకున్నట్టు, మీరేదో చేసినట్టు రైతుల మీద మీరు రాజకీయ డ్రామాలు చేయకండి అంట. మీ సమస్య ఉంటే చెప్పండి. ముఖ్యమంత్రి జోష్న గారు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కదా, ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి సమస్య ఏదైనా ఉంటే, నీ నియోజకవర్గంలో సమస్య ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారు కలమంటున్నా, ముఖ్యమంత్రి గారు కలిసి అదేంటండి. ఇప్పుడు నాకు ఇది లాజ్. ఇప్పుడు నేను అక్కడ ఎందుకు లేట్ అయింది అని అంటే, ఇక్కడ ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ అక్కడ కలవడం ఒకటండి. లింగం యాదవ్ గారు, నేను బీఆర్ఎస్ ను కూడా మీ హయాంలో జరిగిన ఆ కొరత తాలు వాటన్నిటి గురించి అకార్డింగ్ టు ఈ ప్రజాస్వామ్యంలో బాధ్యత ఉంటుందండి. రైతులు అడిగిన ముఖ్యమంత్రి గారు సమస్యలు ఉంటే చెప్పండి. నిజంగా గజ్వేల్ రైతులు అడిగితే ఇవ్వంగానే ప్రతిపక్ష నేత వచ్చి అడిగితేనే అందుకే కదా ఇప్పుడు కాలం చెప్పిన నోట్ చేసుకున్నాం, మాట్లాడిన సమస్యలు ఉన్నాయి. మళ్ళీ ఫామ్ హౌస్ కేసీఆర్ బయటకు వచ్చి ముఖ్యమంత్రిని కలుగు, ఎందుకు ఈ లైన్లన్నీ? అలా కాదండి, ఇది ప్రస్తావన కాదు కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జోష్న గారు, అది మీకు తెలియదు, మీకు అర్థం కావట్లేదు. రూల్స్ ప్రకారం ఆయన ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన సమస్య లేదనే కదా పడుకోవడం అక్కడ ఉన్నారా లేదా, కళ్ళాలకు చేస్తున్నాం అండి. మేము సమస్యను వింటున్నాం, ఎక్కడున్నా కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇంకా కూడా ఏదైనా చిన్న చితక సమస్య ఉంటే దాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ చెప్పారు వాళ్ళే రైతులు, ఇంక విన్నాం. ఇంకా కూడా మీరు 100 కాలర్స్ తీసుకోండి, మేము రెడీ టు లిజన్. నేనేమంటున్నటువంటి సమస్యలని దాని పేరు మీద మీకు ఇది రాజకీయం. ఎందుకంటే రైతులు వాళ్ళని మీరు అనవసరంగా రైతులను రాజకీయం చేసి ఇంకొకటి బీజేపీ గురించి కూడా మాట్లాడదు. బీజేపీ నాయకుడు పెద్దగా మాట్లాడుతున్నారు కదా, నేను సూటిగా ప్రశ్న చూసిన గారు, మనం ఇక్కడి నుంచే ఛాలెంజ్ చేద్దాం. మేము రైతు భరోసా ఇచ్చినాం, దేశవ్యాప్తంగా మీరు నరేంద్ర మోడీ రైతు భరోసా ఇవ్వనండి, దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయమనండి. ఎవరు అడ్డుకున్నారు? మీరు అడ్డుకున్నారా? నేనైతే ఇప్పుడు ఏ పార్టీ అన్న వద్దంటున్నా, దేశవ్యాప్తంగా చేయండి. దేశవ్యాప్తంగా చేసిన తెలంగాణ రైతులకు కూడా ఇంకా బెనిఫిట్ అవుతుంది కదా. మీరు దేశవ్యాప్తంగా మార్కెట్ ప్రైస్ కు ఇవాళ ధర నిర్ణయించండి. ఎందుకు ఇవ్వట్లేదు? మినిమం మాక్సిమం ప్రైస్ ఎందుకు ఇవ్వట్లేదు? మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు మీరు ఇవ్వట్లేదు? మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా, దానికి చేత కదా. నరేంద్ర మోడీ ఇస్తే మరి 1,00,000 కోట్లకు రుణమాఫీ చేసిండు కదా, దానికి చేసిండు కదా. లోన్ పే చేసిన కార్పొరేట్ కంపెనీలకు. మరి రైతులకు చేస్తే ఏమైంది? దేశవ్యాప్తంగా చేస్తే నా తెలంగాణ రైతన్నలు కూడా బాగుపడతారు కదా, అది చేయమంటున్నాం మేము. ఇప్పుడు మీరే చెప్పారు కదా. ఇక్కడ ఇంకో ప్రస్తావన కూడా ఉంది. వచ్చిన తర్వాత ఆలస్యం అవడం వల్ల మధ్యలో ఎవరు కొనుక్కొని ఈవెన్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది, అంటే చట్టరూపం దాల్చకపోయినా కూడా ప్రైస్ అనేది బెటర్గానే ఉంది. సో ఇక్కడ ఎంతో కొంతకిచ్చి రైతుల్ని పంపించేసేసి ఇది వీళ్ళు మళ్ళీ అమ్ముకుంటున్నారు మద్దతు ధరకి అన్నటువంటిది ఒక మాఫియా నడుస్తోంది అంటున్నారు. అంటే ఎక్కడ మామూలుగా ఏమంటారు కొనుగోలు కేంద్రాల దగ్గర. ఇప్పుడే పెద్ద ఆయన చెప్పాడు, వాళ్ళ అలాంటిది ఏది లేదు. నేను ఏమంటున్నా అంటే ఏదైనా నేను ముందే చెప్తున్నా 100% మేము అన్ని జరిగినాయి అయితే నేను చెప్పట్లేదు. 100% జరిగిందని నేను చెప్పట్లేదు. ఎక్కడైనా సమస్య ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తున్నాం అంటున్నాం. దాని సమస్యని పరిష్కరించడానికి మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, మీరు చెప్పండి. ఇంకా బెటర్ ఏదైనా ఆ విధంగా చేయాలనుకుంటే మీరు చెప్పండి. రవికుమార్ గారు నిజామాబాద్ నుంచి ఉన్నారు. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. మేము టీవీ లైవ్ చూస్తున్నాం మేడం. ఆ? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా మాతో మాట్లాడండి రవి గారు. మేడం మాట్లాడండి. నేను యువ రైతును మేడం. యువ రైతు, చెప్పండి రవి గారు. మేడం, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది కదా మేడం, అన్ని మొత్తం మంత్రుల అందరూ వచ్చి చూస్తున్నాము, కళ్ళల్లో వచ్చి చూస్తున్నాము, కొనుగోలు చేస్తున్నాము అని చెప్తున్నారు కదా. ఎక్కడ లేదు మేడము, ఇప్పటికీ మేము పోసి వడ్లు అక్కడ రోడ్ల మీద ఉంది, వర్షాలు పడుతున్నాయి, కుప్పలు మొత్తం. ఎన్ని రోజులు అవుతుంది రవి గారు మీరు కుప్పలు పెట్టి దగ్గర 15 రోజులు అవుతుంది మేడం. 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. సో అక్కడ తీసుకోవట్లేదా లేకపోతే ఏంటి మీ ఏరియాలో? 20 రోజులు అవుతుంది, అన్ని కొన్నారు. ఇప్పుడు మిగతా ఇప్పుడు ఉంటాయి కదా మేడం, మేము లాస్ట్ లో మరి 10 days లేట్ రకం ఉంటది కదా. అవును, ఆ లేట్ రకం కూడా కొన్నామని చెప్తే సొసైటీ బంద్ అయిపోయింది, ప్రైవేట్ సంస్థకు అమ్ముకోమని చెప్తారు. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోమంటున్నారా? కళ్ళు మరి ఎందుకు సార్ ఇట్లా చెప్తారంటే మాకు ఆర్డర్స్ అయిపోయినాయి, కొనలేమని చెప్తారు ఇప్పుడు. ఓకే ఓకే అండి. రవి గారు మీ దానికి సమాధానం చెప్తారు లింగం యాదవ్ గారు. దత్తాత్రేయ గారు ఒక నిమిషంలో మీరు చెప్పాలనుకున్న చెప్పండి, ఎందుకంటే మళ్ళీ మనకు సమయం అయిపోయింది, సమాధానం తీసుకునే సమయం ఉండదు. జ్యోష్ణ గారు, నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని లేకపోతే మిగతా ప్రతిపక్ష పార్టీల మీద ఎద్దేవా చేస్తూ కాలం గడపడం కాదు. రైతులు స్వయంగా ఇవాళ HMTV సాక్షిగా వాళ్ళ బాధ వాళ్ళ గోడు ఎల్లబెట్టుకుంటున్నారు. ఒక దగ్గర అమాలీల కొరత ఉంది, ఒక దగ్గర లారీల కొరత ఉంది, ఒక దగ్గర అధికారులు నిర్లక్ష్యంగా మేము కొనంపో మీరు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకపోండి అని చెప్తున్నారు, ఇంకో దగ్గరనేమో కూలీలు రావట్లేరు అని చెప్తా ఉన్నారు. ఇన్ని విధాలుగా సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటా ఉంటే ప్రతిపక్షాలు మాట్లాడిస్తున్నాయి, బీఆర్ఎస్ మాట్లాడిస్తుంది. నాయన రైతుల గురించి మాట్లాడితే మేము రైతుల్ని ఈ విధంగా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టే సందర్భాలు లేవు. 10 సంవత్సరాల్లో జ్యోష్ణ గారు మేము సకాలంలో ధాన్యం కొన్నాము, సకాలంలో ఎరువులు పంపినాము, సకాలంలో నీళ్లు ఇచ్చినాము, సకాలంలో విద్యుత్ ఇచ్చినాము, ఎక్కడ రైతుల్ని మోసం చేయలేదు. దత్తాత్రేయ గారు మళ్ళీ సమయం సరిపోదు. ఆంజనేయులు గారు. మేడం, ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ కనీస అవగాహన లోపం, అదే విధంగా పర్యవేక్షణ లోపం, ఇవాళ 1-2 సెంటర్లలో 4 సెంటర్లు అయితేనేమో అక్కడ అధికారుల వైఫల్యం అని చెప్పచ్చు. ఇవాళ 8,000 సెంటర్లు ఏదైతే కల్లాలు ఉన్నాయో 8,000 కల్లాల సెంటర్లో ఇదే సమస్య ఉన్నది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం. అంతేకాదు, వీళ్ళకి ముందస్తు ఆలోచన లేదండి. బెంగాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, బెంగాల్ అమాలీలు ఓదరు, మరి ఇక్కడ ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పేసి కనీస అవగాహన లేదు. ఇవాళ లింగం యాదవ్ గారు చెప్తా ఉన్నా, కాలర్ చెప్పింది రాసుకుంటున్నా, కాలర్ చెప్పే వింటున్నా, కాలర్ నేను గౌరవిస్తున్నా అంటే కాలర్ చెప్పేదాకా మీకు సోయి లేదా? ఇలా కళ్ళలలో పోయి తిరుగుతుంటారు మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు. తిరిగినప్పుడు వాళ్ళు ఎందుకు సమాధానం తీసుకోలేక పర్యవేక్షించలేకపోతా ఉన్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతుల మీద సవితి తల్లి ప్రేమ చూపెట్టుకుంటూ ఇలా రైతుల ఆత్మహత్యలకు, రైతుల చావులకు కారణం. ఇప్పుడు ఆంజనేయులు గారు కాలర్స్ చెప్పింది విన్నారు, ఆ సమస్యను అర్థం చేసుకుంటున్నామని చెప్తున్నారు, అది కరెక్టే కదా. ఇప్పుడు ఇదంతా కాదు రాజకీయం, ఎవరో ఫోన్ చేస్తున్నారని అనట్లేదు కదా. ప్రభుత్వ చర్యలు ఉండాలి. అలా కాదు కాలర్స్ చెప్పేదాకా తెలియలేదా అంటే అలా కాదు కదా, ఈ డిబేట్ నడుస్తూనే ఉంది కదా అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు వారించినప్పుడు మిమ్మల్ని అనగా బీజేపీ నాయకుడు మాట్లాడుతుంది కదా, కనీసం మాట్లాడుతుంటే అవగాహన ఉండాలా. అలా మేనిఫెస్టో చదువుకోను, రైతులకు పెన్షన్ ఇస్తాను, రైతులకు రుణమాఫీ చేయమంటున్నాను కదా, రైతులకు దేశ కార్పొరేట్లకు 1,00,000 కోట్లు రుణమాఫీ చేసి రైతులకు మాట్లాడతావు, కనీసం అవగాహనతో మాట్లాడు. నువ్వు ఆ రైతులకు యూరియా ఎవరు కొడతారు, ఎవరు ఆధ్వర్యం ఇదే రైతు చెప్పి యూరియా లేట, యూరియా ఎవరి వల్ల యూరియా నువ్వే బీజేపీ నాయకుడే చెప్పి కనీసం కూడా మాట్లాడతావు. ఏం మాట్లాడతావండి? ఏ అవగాహన లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు చేస్తాడు? 1,00,000 కోట్లు రుణమాఫీ చేసిన కార్పొరేట్ కంపెనీకి నా రైతులకు ఎందుకు చేయను? నేను రైతు, నాకు నా తెలంగాణ రైతు దేశవ్యాప్తంగా రైతు సన్న ఓట్లకి బోనస్ ఇచ్చినవా? ఇప్పుడు కాలర్స్ అడిగిన మాట్లాడతాం. దుర్మార్గంగా రైతులకు నల్ల చట్టాలు తెస్తే రైతులను ఏ విధంగా చేసినో తెలియదా? మీరు కాల్పులు జరిపి రైతుల మీద మీరా మాట్లాడుతుంది.
లాఠీ చార్జ్ చేసిర్రు. మీరు ఢిల్లీలో రైతులకు లేదా? కేడీలకు ఇప్పుడు కాంటా పెట్టడం ఉంచారు కదా? అరే వాళ్ళు రైతులు కదా? ఒక్క నిమిషం. వాళ్ళు రైతులు కదా? ఆంజనేయులు గారు టాపిక్ అంతా మారిపోతుంది. ప్రస్తుతం మేము వీళ్ళ కొనాలి, ఆగండి. రైతులను ఆదుకుంటున్నాం. రైతులని ఇవాళ మేము ఇచ్చినట్టు మీరు చేయండి. నరేంద్ర మోడీ ఒకటే అడుగుతున్నాం. మీరు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసే దమ్ము మీకుందా? ఓకే దమ్ము మీకుందా చెప్పండి. అంతే తప్ప ఇప్పుడు వాళ్ళు సమాధానం లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ కాలర్ అడిగిన వాటికి ఇప్పుడు ఎక్కడ అంటే కాంటా పెట్టడం అనేది లిమిటెడ్ గా ఇంత ఏమన్నా ఉంటుందా? అంటే మీకు ప్రొక్యూర్ తీసుకోవడానికి ఒక లెక్క అంటూ ఉంటుంది. మళ్ళీ ఎఫ్సీఐకి పంపడం ఇవన్నీ లెక్కలు ఉంటాయి కాబట్టి సో ఎంత అన్నారు, ఎంత తీసుకుంటారు? మరి 90 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే అంటే ఎక్కడికి ఇంత ఒక కొనుగోలు కేంద్రం దగ్గర ఇంతే కొంటామని ఏమైనా పెట్టినరా? అట్లాంటిది ఏం లేదండి. అదే చెప్తున్నారు. ఇప్పుడు రైతులు ఇప్పుడు యువ రైతు అని మాట్లాడండి. డెఫినెట్ కూడా వీఆర్ అప్రిషియేట్. మనందరం కూడా ఒక యువ వ్యక్తి అంటే ఇట్లాంటి జనరేషన్ లో కూడా రైతుకు ఉండడం అనేది అంటే తెలంగాణలో ఉంటుందని మనం దాన్ని వెల్కమ్ చేసి మీరు ఎంత తెలంగాణ ప్రభుత్వం ఎంత పాజిటివ్ ఉందనేది అర్థం చేసుకోండి. ఏదైనా ఇవాళ యువకులు రైతులకు రైతు ఫార్మర్స్ పోతురండి, తెలంగాణ పోతురంటే ఈ ప్రభుత్వం రైతులకు ఇస్తుంది. వీళ్ళు తెలిసి తెలియక మాట్లాడు. బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది ఎవరండి? స్టార్ట్ చేసిన ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సరిగా టైంకి కరెంట్ ఉంటుంది. నేను అదే చెప్తున్నా. బీఆర్ఎస్ నాయకులు ఎవరోగా నేను రైతులకు ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసిందే కాంగ్రెస్. మన్మోహన్ సింగ్ గారు సీఎం గారు అయితే దీనిపైన సమీక్ష నిర్వహించారు. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఆలస్యం జరుగుతోంది. అది ఎంత పర్సెంటేజ్ లెక్కలు తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అల్టిమేట్ గా వాళ్ళు ధాన్యం కొనాలంటే చెప్పారు కొన్ని విషయాలు. దాని గురించి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంది ప్రత్యేక దాన్ని మనం ఆలోచించాలి. మిల్లర్లు కొంతమంది కావలసుకొని బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు వీళ్ళు కావలసుకొని అక్కడ లేట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. లింగం యాదవ్ గారు ఏదేమైనా రైతుల ధాన్యం త్వరితగతిలో కొనండి, మళ్ళీ వానలు పడే అవకాశం ఉంటది. దత్తాత్రేయ గారు అండ్ ఆంజనేయులు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం ఆగదు.